ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీకి సంబంధించిన కోటా పెంపుతో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి సంబంధించిన ఆమోద ముద్ర వచ్చినట్టుగా మనకి ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. ఓవరాల్గా చూస్తే బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయం పైన మీరు చాలా స్ట్రిక్ట్గా ముందుకెళ్లారు. ఎన్నో సమస్యలు వచ్చినా సరే, బట్ అది నిలబడుతుందా అన్నది ఒక ప్రశ్న ప్రతి ఒక్కరిలోనే ఉంది. ఎందుకు బీసీల మీద ఎందుకు ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీకి ప్రేమ వచ్చింది అన్నది ఒక ప్రశ్న అయితే, ఆ బీసీలే అంటే మీ పార్టీలో ఉన్న బీసీలే కొద్దిమంది దాన్ని ఏదైతే మీరు చేసిన సర్వే ఫలితాలకు సంబంధించి కొద్ది వ్యతిరేకించిన పరిస్థితి, లేకపోతే దాని మీద విమర్శించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ బీసీ నినాదం మీరు తీసుకోవడం మీకు లాభమా నష్టమా? బీసీ నినాదం అనేది మా రాష్ట్రంలో తీసుకున్నది కాదు, జాతీయ స్థాయిలో కూడా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ కులగణన చేయాలి, జనాభా నిష్పత్తి ప్రకారం రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని వాళ్ళకి ఇవ్వాలని ఒక సంకల్పంతో మేము జాతీయ స్థాయిలోనే దీన్ని ఎజెండాగా పెట్టడం జరిగింది. ఎన్నికలలో కూడా మేము కనుక అధికారంలోకి వస్తే బీసీ కులగణన చేసి ఆ ప్రకారం వాళ్ళకు రాజ్యాంగ ఫలాలు అందించడంలో మేము ముందంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇంతకుముందు నేను చెప్పిన విధంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటను తూచా తప్పకుండా ఈరోజు బీసీ కులగణన చేయడమే కాకుండా బీసీలకు రిజర్వేషన్ కూడా 42% మేము ఇవ్వాలనే ఉద్దేశంతో అసెంబ్లీలో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈరోజు మీరు కులగణన చేసిన విధానం కూడా బ్రహ్మాండంగా ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సకల జనుల సర్వే అని చెప్పి 1 గంటలో వాళ్ళు చేసి వదిలేశారు. కానీ ఈరోజు మేము చేయడమే కాకుండా దాన్ని అసెంబ్లీలో పెట్టి కూడా బిల్ పాస్ చేసి ఈరోజు కేంద్రం మీద ఒత్తిడి తెస్తున్నాం. ఖచ్చితంగా మా పార్టీ పరంగా రేపు రాజకీయంగా కూడా వీళ్ళకి బీసీలకు మా పార్టీ పరంగా రిజర్వేషన్ కల్పించాలని చెప్పి కూడా దృఢ సంకల్పంతో ఉన్నాం. బీసీలే కాదు, ఎస్సీలను కూడా మీరు చూస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు ముందుకు రాలేదు. కానీ ఈరోజు మాత్రం మేము ఏదైతే ఏబిసిడి వర్గీకరణ కావాలని 30 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో కొట్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా మా నాయకుడు ఒక కమిషన్ వేసి దాని మీద సూక్ష్మంగా పరిశీలించిన తర్వాత ఈరోజు బిల్లు కూడా చేసి దాన్ని ఆమోదించిన ఘనత కూడా మాకే ఉంది. కాబట్టి మేము ఖచ్చితంగా ప్రజల మన్ననలు పొందుతున్నాం. ఏదైతే మా మీద వ్యతిరేకత ఉందనేది రాజకీయ కుట్ర. ఇలా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికలలో కూడా రేవంత్ రెడ్డి గారు మళ్ళొకసారి ముఖ్యమంత్రి కాబోతుండు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కానీ మీరేమో ఇంకొకసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు అంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొద్దిమంది నాయకులేమో ఈసారి మాత్రమే చివరి రెడ్డి సీఎం ఉండబోతున్నారు, ఫ్యూచర్లో మొత్తం బీసీలకే మేము ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోతున్నామంటూ కొంతమంది మాట్లాడే ప్రయత్నం అలా ఉండాలి అని కూడా కోరుకుంటున్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా సాధ్యమే ఎట్లా అవుతుందంటారు? అంటే ముఖ్యమంత్రి ఎవరు అనేది అది సెకండ్ థింగ్. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉండాలన్నా ఇంకోరు ఉండాలని చెప్పి గెలిచిన ఎమ్మెల్యేలు మా పార్టీ అధిష్టానం నిర్ణయిస్తారు. ఒకవేళ ఆ రోజు బీసీ వాదమే బలంగా ఉండి బీసీ నాయకుడే బలంగా ఉండి వచ్చిన ఎమ్మెల్యేలు అందరూ కూడా బీసీ నాయకుడే ఉండాలన్నప్పుడు ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి అవుతారు. లేదు రేవంత్ రెడ్డి గారే ఉండాలి, రేవంత్ రెడ్డి గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడు ఆయన అయితేనే ఈ ప్రజల్ని ఆదుకోగలుగుతాడు, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు అన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు. అది ఈరోజు మనం దాని గురించి పెద్ద చర్చించాల్సిన అవసరం లేదు. మేము చెప్పేది వచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, అది మా పాయింట్. ఆ ముఖ్యమంత్రి ఎవరైతారు అనేది మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు, ఖర్గే గారు ఉన్నారు, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, గెలిచిన ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారు. సో ఫైనల్గా ఏం చెప్తారు? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో మీకు ఓట్లు వేశారు, ఇంకా కొన్ని విషయాలు అట్లానే పెండింగ్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ కార్డులకు సంబంధించిన ఇష్యూ కానివ్వండి, ఇలాంటివన్నీ పెండింగ్ ఉన్నాయి. అది కాకుండా మీ పార్టీలో ఉన్న నాయకులు ఇవాళ బయటకు వచ్చి విమర్శించే పరిస్థితి ఉంది. స్పెసిఫిక్గా అయితే తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు బయటకు వచ్చి బీసీ నినాదాన్ని ఎత్తుకోవడంతో పాటు అదే సందర్భంలో రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో వాటన్నింటినీ ఎలా చూడాలంటారు? ఫైనల్గా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంటే తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి మొదటి నుంచి కాంగ్రెస్ వ్యక్తి కాదు, కాంగ్రెస్ ఆయన కూడా కాదు. ఆయన ఒక ఎజెండాతోటి ముందుకెళ్తున్నాడు. ఆ ఎజెండాలో భాగంగా ఆయన రాజకీయ లబ్ధితో చేస్తున్నది తప్ప ఇంకొకటి కాదు. ఈరోజు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఈరోజు మేము ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇంత ఆర్థిక సంక్షోభంలో కూడా ఇవాళ దాదాపు 8 లక్షల కోట్ల అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి కేటీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని
అప్పుల తెలంగాణ కూడా మారిస్తే వ్యవస్థను మొత్తం కూడా భ్రష్టు పట్టిస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దీన్ని చికిత్స చేసి దీనిని గాడిలో పెట్టి ముందుకు తీసుకెళ్తున్నాడు. ప్రతి దాన్ని అమలు చేస్తాం. ఈరోజు మీరు అన్నట్టు రేషన్ కార్డులు కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానివ్వండి, ఏ మాట అయితే మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిండ్రు, ఏ మాట అయితే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండ్రో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తాం. ప్రజల మన్ననలు కూడా పొందబోతున్నాం.